తెలుగు సినిమా పరిశ్రమ రెండుగా చీలిపోతుందా? ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య పర్సంటేజీ విధానం రావాలన్న డిమాండ్తో పరిశ్రమ పెద్దల మధ్య అగ్గి రాజుకుందా? కొత్త విధానంతో ఆ నలుగురి చేతి నుండి ఇండస్ట్రీ జారిపోనుందా? అసలు ఈ విధానంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ మల్టీప్లెక్స్లో అమలవుతున్న పర్సంటేజ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్స్ లోనూ అమలు చేయాలని కోరుతూ కొత్త డిమాండ్ తెరమీదకి వచ్చింది. రెంటల్ బేసిస్ లో సినిమాలు రన్ చేస్తే థియేటర్లు మూసుకోవడం తప్ప భవిష్యత్తు ఉండదంటున్నారు సింగిల్ స్క్రీన్ ఓనర్స్. అయితే పాత విధానానికి కొంతమంది నిర్మాతలు, కొత్త విధానం కావాలంటూ మరికొంతమంది నిర్మాతలు డిమాండ్ చేస్తూ ఉండటంతో ఇండస్ట్రీ రెండుగా చీలిపోతుందా అన్న అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. సినీ నిర్మాతలు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదన్న వాదన వినిపిస్తోంది. గత 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 1400 థియేటర్లు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని థియేటర్లు మూతపడక తప్పదు. అందుకే నిర్మాతలు సహకరించి పర్సంటేజ్ విధానానికి అంగీకరించాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ విధానం అమల్లోకి వస్తే పెద్ద సినిమాల లాభాలకి గండి తప్పదు. భారీ బడ్జెట్ చిత్రాలకి డే 1 నుంచే పర్సంటేజీ విధానం అమలైతే ఇప్పుడు వస్తున్న లాభాల్లో 10% పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే యాక్టివ్ ప్రొడ్యూసర్ ఈ విధానానికి నో అంటున్నారు. ప్రస్తుత పరిస్థితే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చిన్న సినిమాలకి పర్సంటేజీ విధానం అమల్లో ఉన్నా ఆ సినిమాల నుంచి వచ్చే లాభం ఎగ్జిబిటర్ల కష్టాలు తీర్చే స్థాయిలో లేవు. అందుకే పెద్ద సినిమాలకి కూడా ఇదే పద్ధతి తీసుకురావాలన్న డిమాండ్ తెరమీదకి వచ్చింది. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు 2 వర్గాలుగా చీలిపోవడంతో తుది నిర్ణయం కోసం ఈ నెల 18న నిర్మాతలు ఎగ్జిబిటర్లతో మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.